మేడం గత కొంతకాలంగా కూడా చూస్తే వైసీపీ పార్టీలో ఇన్ఛార్జీలు మార్చేస్తున్నారు. చాలా మంది రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ ఇన్ఛార్జీల మార్పు అనేది అంటే ఆయన గెలవడానికి వ్యూహం చేస్తున్నారా లేకుంటే భయపడి చేస్తున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? ఇన్ఛార్జీల మార్పు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ టీమ్ ఇచ్చిన ఒక రిపోర్ట్ ఏదైతే ఉందో, సర్వే ఏదైతే ఉందో, ఓకే, అందులో ఇప్పుడు ప్రెసెంట్ సిట్టింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. దానికి కారణం ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు, వాళ్ళ ప్రభుత్వం తీసుకున్న పాలసీలు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఎవరైతే సలహాదారులు ఉన్నారో ఆయన నిర్ణయాలు, ఆయన పాలసీలు ఈ రోజు ప్రజల్లో ఇంత తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణం. మార్చాల్సింది సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఒక మంత్రులను, ఇంకా అక్కడున్న అభ్యర్థులను కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం మార్చాలి. ఆయన ఒక నియంతృత్వ పోకడలు మార్చాలి. జగన్మోహన్ రెడ్డి గారు మారాలి. ఈ వ్యవస్థ కాదు మారాల్సింది. మెయిన్ ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మారాలి. ఆయన మారకుండా మంత్రులకి బాధ్యతలు గుర్తు చేయకుండా, వాళ్ళతో అభివృద్ధి చేయించకుండా ఒక ఐటీ శాఖ మంత్రి ఉన్నారు. ఆయన తెచ్చిన ఐటీ కంపెనీలు ఎన్ని, ఆయన చేసిన అభివృద్ధి ఎంతమందికి సాఫ్ట్వేర్ రంగంలో జాబ్లు వచ్చినాయి, బీటెక్ అయిపోయిన పిల్లలు, విద్యార్థులు ఈ రోజు ఎంతమంది నిరుద్యోగంతో ఉన్నారు, పక్క రాష్ట్రాలకు వలసపోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువతకి ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఐటీ శాఖలో చేసిన అభివృద్ధి ఏంటి? ఏదో ఘనంగా వైజాగ్ లో ఐటీ మేళ మేము పెట్టుబడులు ఆకర్షిస్తున్నా ఉన్నారు, కానీ అన్ని అవి ఐపాక్ వాళ్ళు చేసిన బూటకప్ కంపెనీలు అని చెప్పి నెక్స్ట్ డే నుంచే అవన్నీ బయటకు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు గుడివాడ అమర్నాథ్ గారిని మార్చుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్. ఈ రోజు రోజారెడ్డి గారు ఉన్నారు. రోజారెడ్డి గారు పర్యాటక రంగాన్ని చేసింది ఏంటి? ఒక ఎంతో విస్తృతంగా మనం అభివృద్ధి చేయగలిగే తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎంత పెద్ద 950 కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉంది. ఎంత అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంది. అలాగే ఋషికొండలు కానీ, ఇంకా వైజాగ్ గిరిజన ప్రాంతాలు కానీ, ఏజెన్సీ ఏరియాస్ కానీ, ఎన్నో దేవాలయాలు కానీ, టూరిజం లో విపరీతమైన అభివృద్ధి చేసే ఆస్కారం, స్కోప్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు టూరిజం లో ఏం డెవలప్మెంట్ చేశారు? టూరిజం శాఖ మంత్రి అంటే ఆవిడ జబర్దస్త్ డాన్సులు వేసుకుంటూ, రోడ్ల మీద వాన వల్లప్ప పాటలు పాడుకుంటూ ఇవి చేస్తే ప్రజలు ఖచ్చితంగా చిత్తరిస్తారు. అలా అని చెప్పి వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మార్చేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ప్రజల్ని ఏమార్చి మళ్ళీ గెలవాలనే ఒక ఎత్తుగడ వేస్తున్నారు తప్ప, ప్రజలు మెయిన్ ఎవరైతే తప్పు ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అభ్యర్థిని మార్చినా వాళ్ళ పార్టీ అదే, వాళ్ళ విధానాలు అవే కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎంతమంది అభ్యర్థులు మార్చినా వైసీపీని తిరస్కరించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఓకే మేడం, ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది అంటున్నారు కదా, అంటే మామూలుగా వైసీపీ నేత ఏం చెప్తున్నారంటే ప్రజల్లో వ్యతిరేకత ఏమీ లేదు, అది టీడీపీ జనసేన వాళ్ళు ప్రచారం చేస్తున్నారే తప్పితే ప్రజల్లో అంతా వైసీపీ పట్ల వ్యతిరేకత లేదు అని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి మేడం? ప్రచారాల విషయంకి వస్తే నిన్నే మన సజ్జల భార్గవ్ రెడ్డి గారు మీటింగ్ మీరు వినే ఉంటారు. దాదాపు 40 పైగా యూట్యూబ్ ఛానల్స్, 20 వెబ్సైట్లు, 400 పైగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లతో సోషల్ మీడియాలో మనం ప్రచారం చేస్తున్నాం. కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం సోషల్ మీడియా కంటున్నారు. వారికంటే ప్రచారం ప్రభుత్వంలో ఉన్న వారికంటే 1,000 కోట్ల అవినీతి అక్రమాస్తులున్న వారికంటే డబ్బు ఎక్కువ పెట్టి ఎవరు ప్రచారం చేసుకోగలరండి? ఈ రోజు ప్రచారం ఎవరు చేసినా ప్రజలు నిజాలు గ్రౌండ్ లెవెల్ లో సామాన్యుడు నిజాలు తెలుసుకుంటున్నారు. వాడికి వాళ్ళే బేరీజ్ వేసుకుంటున్నారు. ఏ ఛానల్లో వాళ్ళ ఛానల్లో చెప్పినవి అన్ని వింటారు, విని వాళ్ళు విశ్లేషణ చేసుకుంటారు. అక్కడ జరిగే రియాలిటీని బట్టి వాళ్ళు ఆలోచించుకుంటారు. ప్రజలు మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నేనేదో చెప్పానని, నేనేదో చెప్పానని ప్రజలు నమ్మేసే పరిస్థితులు లేవు. ఒక ఆటో కార్మికుడే తీసుకుంటే 10,000 వస్తున్నాయి సంవత్సరానికి, పోతున్నది ఎంత అన్నది లెక్క వేసుకుంటున్నారు. వాళ్ళు 15,000 పైగా పోతున్నాయి. పక్క రాష్ట్రాల మీద పోల్చుకుంటే 10 రూపాయలు లీటర్ కి పెట్రోల్ ఎక్కువ. అలాగే చలాన్లు, విపరీతమైన చలాన్లు వేస్తున్నారు. ఈ రోజు వాహన మిత్ర పథకం పడిందంటే నెక్స్ట్ డే నుంచి చలాన్లు స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళకి. అలాగే రోడ్లు బాగాలేదు, రోడ్లు బాగోకపోతే ఆటో మెయింటెనెన్స్ కష్టం అవుతుంది, రిపేర్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటాడు ఒక సామాన్య వ్యక్తి. కాబట్టి ప్రచారాలు, గోబెల్స్ ప్రచారాలు చేసేది వాళ్ళు చేసేది అవతల వాళ్ళ మీద నెట్టేది వైసీపీ ప్రభుత్వానికి మొదటి నుంచి వెన్నతో పెట్టిన విద్య. ఓకే.
ఆ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి కదా, ఒకవేళ అధికారంలోకి వస్తే చీఫ్ మినిస్టర్ గా ఎవరవుతారు అనేది ఒక క్వశ్చన్. అంటే ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చూస్తున్నాం, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారితో డిస్కషన్ చేసి ఈ నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. కాకపోతే చాలా వార్తలు ఏమొస్తున్నాయంటే చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ అవుతారు, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఇప్పుడు ఒక పార్టీ పొత్తులో ఉన్నప్పుడు మేము ఫస్ట్ మా ప్రయారిటీ ఏంటంటే ఎలక్షన్స్ లో మనం మాక్సిమం సీట్లు గెలవాలి. ఫస్ట్ ప్రయారిటీ అదే ఉంది. సో ఏంటంటే ఎలక్షన్స్ లో ప్రజలు ఎన్ని సీట్లు ఏ పార్టీ గెలిపిస్తారన్న దాన్ని బట్టి ఎలక్షన్స్ అయిన తర్వాత చీఫ్ మినిస్టర్ ఎవరుండాలి, ఎంతకాలం ఎవరుండాలి, పవర్ షేరింగ్ చేసుకోవాలా, లేదంటే ఎట్లా పార్టీలో పదవులు షేర్ చేసుకోవాలా, సీఎం పదవి షేర్ చేసుకోవాలన్నది అప్పుడు నిర్ణయిస్తారు. ఇప్పుడు ముందు ఉన్న టార్గెట్ టీడీపీ కానీ అటు జనసేన కానీ ముందు ఉన్న టార్గెట్ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. తద్వారా టీడీపీ జనసేన ప్రభుత్వం స్థాపించిన తర్వాత పవర్ షేరింగ్ అన్నది తర్వాత మాట్లాడుకునే విషయం. ముందు అయితే ప్రయారిటీ ఫస్ట్ ప్రజలకి మనం ఈ ప్రభుత్వం నుంచి విముక్తి కల్పించాలి. కాబట్టి సరైన అండర్స్టాండింగ్ తోటి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళకు సరైన అవగాహన ఉంది. వాళ్ళకి ఆ విషయంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, ఇద్దరు కలిసి వెళ్తున్నారు. సో ఆ విషయంలో మనం అందరూ చింతించాల్సిన అవసరం లేదు. పవర్ షేరింగ్ విషయంలో ఏదైనా ఇచ్చిన హామీలు ప్రతి దానికి కట్టుబడి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. అవి నెరవేర్చలేని పక్షంలో ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగి ప్రజలు క్వశ్చన్ చేయాలి. కానీ పవర్ లో ఎవరున్నారు, ఎవరు షేర్ చేసుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాలు ఎవరున్నారు అన్న దానికంటే ప్రజలకు మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం, ప్రజలకి న్యాయం చేస్తున్నాం అన్నది ముందు ప్రయారిటీగా ప్రజలందరూ భావించాలి. కాబట్టి సీఎం ఎవరవుతారన్న దాని గురించి ఎవరు కూడా చింతపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వాన్ని మార్చి టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటైతే ఖచ్చితంగా ప్రజలందరికీ మంచి జరుగుతుందని మేము హామీ ఇస్తున్నాం. ఓకే మేడం, జనసేన పోటీ చేసే స్థానాలు ఏంటి? దాదాపు మొన్నటి నుంచి వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. 24 స్థానాలు టీడీపీ ఇస్తుంది, జనసేనకి 24 స్థానాల్లోనే పోటీ చేయబోతుంది అని అంటున్నారు. మరి దీంట్లో వాస్తవం ఎంత ఉంది? మరి 24 స్థానాలు ఉంటే సరిపోతాయంటారా? మొదటగా అండి ఒక చిన్న కరెక్షన్, టీడీపీ ఇచ్చేది జనసేన పుచ్చుకునేది కాదండి. ఇద్దరు కలిసి కూర్చుని ఒక కమిటీ వేశారు. కూర్చుని ఏ స్థానాల్లో ఎవరికి బలం ఉంది, అక్కడ సామాజిక సమీకరణాలు ఏంటి, ప్రజల మైండ్ సెట్ ఏంటి, అక్కడున్న అభ్యర్థి బలాబలాలు ఏంటి, అలాగే అతను ప్రజలతో ఉన్న ర్యాపో ఏంటి, ఇవన్నీ గమనించి తీసుకున్న స్థానాలు ఎన్నైనా ఎవరు అటు జనసేన కానీ టీడీపీ కానీ ఎవరు ఎన్ని స్థానాలు తీసుకున్నా ఖచ్చితంగా గెలిచే స్థానాలు తీసుకోవాలి. ఇది మీరు తీసుకున్నారా మేము తీసుకున్నావా అన్నది కాదు, ఎవరు తీసుకున్నా ఆ స్థానం గెలవాలి, ఆ సీట్ కొట్టాలన్న ఏకైక టార్గెట్ తోటి సో బలాబలా సమీకరించుకుంటూ మేము ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 151 సీట్లు ఎలా వచ్చినాయో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఆ వైసీపీ పార్టీని ఆ పక్కనున్న 1 తీసేసి ఆ 15 సీట్లకే పరిమితం చేసి మిగిలిన సీట్లు టీడీపీ జనసేన కొట్టే ఉద్దేశంతో అక్కడ చర్చలు జరుగుతున్నాయి. 70 నియోజకవర్గాల్ని పవన్ కళ్యాణ్ గారు పరిశీలిస్తున్నారు అనే వార్తలు గత 10 రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. కాబట్టి సీట్లు ఎన్నన్నది ఇంకా ఫైనల్ గా వాళ్ళు చెప్పలేదు, ఇద్దరు కలిసే ప్రకటిస్తారు. మంచి మంచి నెంబర్ తో ఉన్న సీట్లో జనసేన పోటీ చేస్తుందని మాకు వస్తున్న వార్తల ప్రకారం, విశ్లేషణ ప్రకారం అలా ఉంటుంది. ఓకే మేడం, ఇక పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అంటే భీమవరం నుంచి గత ఎలక్షన్స్ లో పోటీ చేయడం చూసాము. సో అక్కడ ఓడిపోయారు, ఇంకో స్థానం కూడా పోటీ చేశారు. సో ఇప్పుడు చూస్తే కాకినాడ నుంచి పోటీ చేయబోతున్నారు, ఎక్కువగా అక్కడే ఉంటున్నారు, అక్కడే ప్రచారం చేస్తున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి భీమవరం కాకుండా కాకినాడ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఈసారి రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా అత్యంత భారీ మెజారిటీతో గెలుస్తారండి. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే ఎన్నో చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి స్పందించిన తీరు, 10-15 మినిట్స్ లో ఆయన బయటకు వచ్చి ఓటమిని చాలా హోందాగా స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు లాగా మేము ఇప్పుడు పడ్డాం, మేము లేస్తాం, మళ్ళీ తర్వాత మేము చూసుకుంటాం, ఇటువంటి మాటలు కాకుండా చాలా హోందాగా ప్రజల నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను, ఖచ్చితంగా
సరైన పరిపాలన అందించడానికి వైసీపీ ప్రభుత్వానికి మేము సహకరిస్తాం, వాళ్ళు తప్పులు చేస్తే నిలదీస్తాం అని చాలా హోందాగా 10 నిమిషాల్లో ఆ ఓటమిని జీర్ణించుకుని ఒక పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల ఓడిపోయినా కూడా ఆ ఓటమిని నుంచి చాలా హోందాగా వ్యవహరించిన తీరు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా. ఈయన ఒక ఓటమి తర్వాత జనసేన పార్టీ అనేది మూసేస్తారు, ఇంక ఈ పార్టీ కనుమరుగైపోతుంది, అధ్యక్షుడే 2 చోట్ల ఓడిపోతే కనుమరుగైపోతుంది అని ఈ వైసీపీ చేసిన ప్రచారం ఏదైతే ఉందో దాన్ని దాటుకుని జనసేన నిలబడిన తీరు ప్రజలందరూ ఎంతో హర్షించి, ఈయన కదా నిజమైన నాయకుడు, ఈయన కదా చిత్తశుద్ధి ఉంది, ఓడిపోయిన ప్రజల కోసం నిలబడుతున్నాడు, 6 నెలలు కాకముందే ఆయన బయటకు వచ్చి ప్రజల కోసం పోరాడాడు, అలాగే తను కష్టపడుతూ పని చేస్తూ వాళ్ళు హోనం చేసుకుంటూ సంపాదించుకున్న కొన్ని కోట్ల ధనం ఈ రోజు రైతు భరోసా యాత్ర పేరుతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి కుటుంబాలకు ఇవ్వడం కానీ, ఆ ఇంట్లో పిల్లల్ని చదివించడానికి ఆ ధనం ఇవ్వడం కానీ, అలాగే ఈ వర్షాలు వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు రైతులను ఆదుకున్న తీరు కానీ, అన్నమయ్య డ్యామ్ నిర్వాసితులకి పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయాలు కానీ, కరోనా విషయంలోనే చూసాం మనం ఎన్నో వేల ఆక్సిజన్ సిలిండర్లు పంచడం కానీ, 2 రాష్ట్ర ప్రభుత్వాలకు తను సహాయం చేయడం కానీ, ఎన్నో విషయాలు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు మనసు గెలుచుకున్నారండి ఈ రోజు. ఆయన కాకినాడ నుంచి పోటీ చేస్తారా, పిఠాపురమా, గాజువాక, వైజాగ్ అన్నది క్వశ్చనే కాదు, ఎక్కడ పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడతారు. ఈ రోజు జనసేన కార్యకర్తలతో పాటు టీడీపీ కార్యకర్తలు కలిశారు. సామాన్య ఓటరు, ఈవెన్ వైసీపీలో ఉన్న వైసీపీ కరడుగట్టిన కార్యకర్తలు కూడా వాళ్ళు బయట చెప్పడానికి భయపడినా కూడా వెనుక ఈ ప్రభుత్వం బాలేదు, వీళ్ళ నిర్ణయాలు బాలేదు, మేము మా కిందున్న కార్యకర్తలకి, మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకి ఏం చేయలేని పరిస్థితి, ఏం చెప్పుకోలేని పరిస్థితి, మీ పాలన మారాలి, ఖచ్చితంగా ఈసారి మార్పు రావాలి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి నా కూటమికి ఓటేస్తామని చెప్పి వైసీపీ కార్యకర్తలు ఎంతో మంది మాకు బయట గ్రౌండ్ లెవెల్లో తిరుగుతుంటే చెప్తున్న మాటలు ఇది. ఎందుకంటే అతను కూడా వైసీపీ కార్యకర్త అయ్యింది సెకండరీ, తను కూడా ఒక సామాన్య ఓటరు, సామాన్య ప్రజలు, వాళ్ళ కుటుంబం కూడా ఈ పరిపాలన వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి జాబులు రాలేదు, అలాగే ఇంటిలో గృహిణి చెప్తుంటుంది ఎంతో ఖర్చులు పెరిగిపోయి, పప్పు, ఉప్పు, బెల్లం, పాలు ప్రతిదీ రేటు పెరిగిపోయి, అలాగే మద్యం రేట్లు పెరిగిపోయి, మద్యం రేట్లు పెరిగిపోవడమే కాకుండా కల్తీ మద్యం, ఎంతో మంది ఆరోగ్యం పాడైపోతుంది. ఈ రోజు ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపివేస్తున్నాం అని చెప్పి